హలో ఫ్రెండ్స్, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు హేమ ముచ్చట్లు. ఈ రోజైతే ఎంతో టేస్టీగా ఉండే పులావ్ గురించి అయితే మనం తెలుసుకోపోతున్నామండి. పులావ్ అయితే చికెన్ ఫ్రైలోకి, అలానే చికెన్ కర్రీలోకి అండ్ మెయిన్గా మటన్ కర్రీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ట్రై చేసి అయితే చూడండి. ఓకేనా? ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడగా మసాలా లవంగాలు, అలానే బిర్యానీ కాయలు బ్లాక్వి ఉంటాయి కదా, అవి వేసుకోండి. అలానే కొంచెం దాల్చిన చెక్క, కొంచెం ఇలాచి, అలానే కొంచెం జీలకర్ర, ఒక 5 నుంచి 6 వరకు బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలానే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని వేపుకోవాలి. అలా వేగుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ కూడా ఉండాలి. కలుపుకోకపోతే మనకి అడుగంటుకుంటుంది, మాడుతూ ఉంటుంది. అందుకే కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మీకు టేస్ట్కి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ పట్టేలాగా మొత్తం 1 నుంచి 2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. అది ఫ్రై అయిన తర్వాత ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలానే కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే 1 గంట ముందు బాస్మతి రైస్ని అయితే నేను నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ అయితే క్లీన్ చేసి మాత్రమే నానబెట్టుకోవాలి. క్లీన్ చేయకుండా నానబెడితే మాత్రం తర్వాత క్లీన్ చేసినప్పుడు ముక్కలు అయిపోతాయి. అందుకే క్లీన్ చేసి నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత ఒక్క బాస్మతి రైస్ 1 గ్లాస్కి నేను 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే 1 గంట ముందు అయితే నానబెట్టుకున్నాను కాబట్టి. కొలతను మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, టేస్ట్ మొత్తం పాడవుతుంది. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నుంచి 3 వరకు విజిల్స్ వేయించుకుంటే పలావ్ అయితే రెడీ.